ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా మందికి చిన్న విషయం కావచ్చు, అంతేకాకుండా కొంతమందికి ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. సో వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో అది ఏంటిదంటే మన మొబైల్ కి ఫోన్ వచ్చినప్పుడు ఎట్లా సాంగ్ అనేది సెటప్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీకు నచ్చిన సాంగ్ కానీ రింగ్ టోన్ కానీ బీజిఎం కానీ ఎట్లా సెటప్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు మొబైల్ ద్వారా ఎట్లా చేసుకోవాలి, నాకు ఇన్కమింగ్ కాల్ వస్తే ఎట్లా సెటప్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాను. వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. అంతేకాకుండా ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ మెయిన్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా లైట్గా స్వైప్ చేస్తే ఇక్కడనే మీకు సౌండ్ అండ్ వైబ్రేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అన్నమాట. మెయిన్ ముఖ్యం ఇక్కడ మీరు ఏం చేసుకోవాలి, సౌండ్ అనేది లౌడ్లోనే అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దాని గురించి స్టార్టింగ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే మీరు ప్రెస్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడనే మీకు రింగ్ టోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడనే మనకు బై డిఫాల్ట్ గా మొబైల్ వాడు ఇచ్చిన రింగ్ టోన్స్ అంతేకాకుండా నోటిఫికేషన్ సౌండ్స్ కూడా ఉంటాయి. దీంతో ఏదైతే నచ్చదో అన్ని ప్లే చేసి చూడొచ్చు, అన్ని ఇక్కడ ఫ్రీగానే ఉంటాయి మీకు. దాన్ని ప్లే చేసి చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చకపోయింది అనుకోండి, మీరు కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి మీ మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసుకోండి, లేకపోతే మ్యూజిక్ ప్లేయర్ అయినా ఓపెన్ చేసుకొని అక్కడ మీకు నచ్చిన సాంగ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నాకు మ్యూజిక్ ప్లేయర్ అనేది ఓపెన్ అయిపోయింది కదా, దీంట్లో నాకు ఏదైతే కావాలో ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత మనకు సింపుల్ గా ఏం లేదు, ఇక ఆ సాంగ్ వచ్చేసి ఆటోమేటిక్ గా మనకు సెలెక్ట్ అయితే అయిపోతుంది. కొన్ని మొబైల్స్ లో డన్ అని చెప్పేసి లేకపోతే రైట్ టిక్ ప్రెస్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. నా మొబైల్లో డైరెక్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అప్లై అయితే అయిపోతుంది. సో దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్ గా ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఫోన్ కాల్ వస్తుందో ఇన్కమింగ్ కాల్, ఆటోమేటిక్ గా మనకు ఆ రింగ్ టోన్ అనేది వినబడుతూ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మనకు కొద్దిగా క్రేజీనెస్ అయితే వస్తుంది. ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు రింగ్ టోన్ సెట్ చేసుకున్నాం రాబాయ్ అని చెప్పేసి ఆ రుబాబ్ ఉంటుంది చూడండి, అదైతే అట్లా వస్తుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే అంతేకాకుండా నోటిఫికేషన్ సౌండ్స్ కూడా ఇక్కడ మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే నోటిఫికేషన్ సౌండ్స్ అంటే మెసేజ్ టోన్స్ ఉంటాయి కదా, మెసేజ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి సౌండ్ లెక్క క్రేజీ సౌండ్ పెట్టుకుంటారు కదా, అట్లనైతే మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. దాన్ని కూడా మీరు కావాలనుకుంటే ఈ విధంగా మీరు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. కంపల్సరీగా ఈ వాల్యూమ్ అనేది ఫుల్గా అయితే ఉంచండి, లేకపోతే మళ్ళీ మీకు సౌండ్ అనేది నిలబడేది. ఒకవేళ మీ మొబైల్ సైలెంట్లో లేకపోయినా సరే సౌండ్ అనేది గట్టిగా రావాలంటే ఈ బటన్ ఉంది కదా, దీన్ని అయితే మనం ఈ విధంగా గుంజి అయితే పెట్టాలన్నమాట. సో ఇట్లా పెట్టినట్టయితేనే మీకు ఆటోమేటిక్గా మీ రింగ్ టోన్ అనేది లౌడ్గా వస్తుంది, క్రేజీగానైతే వస్తుంది. మీరు సెటప్ చేసుకున్న రింగ్ టోన్ కానీ ఏ సౌండ్ అయినా సరే ఇట్లనైతే మీకు లౌడ్గానైతే వస్తుంది, లేకపోతే మీ స్పీకర్ అనేది తక్కువనైతే ప్లే కావడం జరుగుతుంది అనమాట. ఒకసారి ఇవి కూడా సిస్టమ్ సౌండ్ వాల్యూమ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ మీ మొబైల్లో ఉన్నట్టయితే కంపల్సరీగా దాన్ని కూడా ఈ విధంగా ఫుల్గానైతే పెట్టుకోనికైతే ట్రై చేయండి. లేకపోతే కొన్ని సార్లు మెసేజ్ వచ్చినా మనకి వినబడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట, ఈ సౌండ్ అనేది తక్కువ ఉండడం వల్ల. సో ఇట్లా మీరు కావాలనుకుంటే చాలా రకాల నోటిఫికేషన్ సెట్టింగ్స్, అలారం సౌండ్స్, రకరకాల సౌండ్స్ అనేవి సెటప్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్ మీ ఫోన్లో లో సౌండ్ వస్తున్నట్టయితే, తక్కువ సౌండ్ వస్తున్నట్టయితే వాల్యూమ్ అని చెప్పేసి సపరేట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని ఈ రకంగా అన్ని ఆప్షన్స్ వచ్చేసి ఫుల్గానైతే పెట్టుకోనికి ట్రై చేయండి. లేకపోయింది అనుకోండి మీ ఫోన్లో ఉన్న సౌండ్ అనేది చాలా తక్కువనైతే ప్లే అవుతుంది అనమాట. సో చాలా మందికి ఈ సెట్టింగ్ అనేది తెలియదు. నేను సైలెంట్లోకి వెళ్ళి తీసేసినా సరే నా మొబైల్లో ఎక్కువ సౌండ్ రావట్లేదు అని టెన్షన్ అయితే పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది బెస్ట్ ఉంటుంది. దీంట్లో మీరు ఇంక్రీజ్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీ వాల్యూమ్ అనేది ఎంత బూస్ట్ ఉందో అంత బూస్టప్ అయితే వస్తుంది అనమాట. సో ఇట్లా మీరు ఈ వాల్యూమ్ సెట్టింగ్స్ ట్రిక్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్ గా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, టిప్స్ ట్రిక్స్ అన్ని A to Z ఉన్నాయన్నమాట మొబైల్ సంబంధించినవి. ఒకసారి మీకు ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని మీరు కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. డైలీ ఒక వీడియో వస్తుంది కాబట్టి దాంట్లోకి వెళ్ళి మీరు ఎంతో కొంత ఒక 2% 5% కొత్త ట్రిక్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. టాటా ఫ్రెండ్స్.